డొనాల్డ్ ట్రంప్ టెంపర్కు కేర్ ఆఫ్ అడ్రస్. పొరపాటును కూడా ట్రంప్ ఈగోని టచ్ చేయకూడదు. కాదని టచ్ చేస్తే తనలోని టెంపర్ వైఫైలా ఆన్ అవుతుంది. అవతలి వ్యక్తి ఎంత పవర్ఫుల్ లీడర్ అయినా ఏమాత్రం లెక్క చేయకుండా పవర్ పంచ్ విసురుతారు. ఇది తెలిసి కూడా కెనడా ప్రధాని ట్రంప్ ఈగోని టచ్ చేశారు. కెనడాపై టారిఫ్లు విధిస్తే ఆ ఫలితం ట్రంపే అనుభవిస్తారని ఓ రేంజ్ వార్నింగ్ ఇచ్చారు. ఇంకేముంది, ట్రంప్ ఈగో హర్ట్ అయింది. ఫలితంగా కెనడా అమెరికాలో ఒక స్టేట్గా ప్రకటించి ట్రూడోకు ముచ్చమటలు పట్టించారు. అయితే ట్రంప్ టెంపర్ గురించి తెలిసి కూడా ట్రూడో ఎందుకు బార్డర్ క్రాస్ చేశారు? టారిఫ్ వార్లో నెక్స్ట్ ఏం జరగబోతుంది? లెట్స్ వాచ్. ట్రంప్ ట్రూడో మధ్య పీక్స్కు చేరుతున్న టారిఫ్ వార్. పని కట్టుకుని ట్రంప్ ఈగోను హర్ట్ చేసిన జస్టిన్ ట్రూడో. కెనడా పీఎం మైండ్ బ్లాంక్ చేసే ప్రకటన చేసిన ట్రంప్. అమెరికా ఫస్ట్ నినాదంతో అధ్యక్ష ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధించిన ట్రంప్ రూలింగ్లోకి రాకముందే ప్రపంచ దేశాలకు టారిఫ్తో టెర్రర్ పుట్టిస్తున్నారు. వైట్ హౌస్లోకి ఎంట్రీ ఇవ్వగానే సుంకాల కత్తిదూయడం ఖాయమనే సంకేతాలను బలంగా పంపిస్తున్నారు. ఈ క్రమంలోనే కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో అలర్ట్ అయ్యారు. ముందే ట్రంప్ను ప్రసన్నం చేసుకుంటే ఓ పనైపోద్దని భావించిన ట్రూడో ఇటీవలే అమెరికాలో పర్యటించి ఫ్లోరిడాలోని పామ్ బీచ్లో ఉండే మారియే లాగో రిసార్ట్లో ట్రంప్తో భేటీ అయ్యారు. ఆ సమయంలో మెక్సికో, కెనడా, చైనాలపై అదనపు దిగుమతి సుంకాలు విధిస్తానన్న అంశం, అక్రమ వలసలు, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా అంశాలు ట్రంప్, జస్టిన్ ట్రూడో మధ్య ప్రస్తావనకు వచ్చాయి. పన్నులు పెరిగితే తమ దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావాలు తప్పవని ట్రంప్ని వేడుకున్నంత పనిచేశారు. కానీ ట్రంప్తో ఏది అంత ఈజీ కాదని గుర్తించలేకపోయారు. కెనడా ప్రధాని కూడా తానొచ్చిన పని పూర్తయిందనే అనుకున్నారు. కానీ ట్రంప్తో అంత ఈజీగా పని పూర్తవుతుందా? కష్టాల్లో ఉన్నామని రిక్వెస్ట్ చేసినంత మాత్రాన ఓకే సుంకాలు విధించను అని ట్రంప్ చెబుతారా? అసలు అది జరిగే పనేనా? ఇది తెలుసుకోవడానికి ట్రూడోకు పెద్దగా సమయం పట్టలేదు. అమెరికా ఫస్ట్ నినాదంతో ఆ దేశానికి రెండోసారి అధ్యక్షుడైన ట్రంప్ దానికి తగ్గట్టే రియాక్ట్ అయ్యారు. అమెరికా వాణిజ్య లోటు $100 బిలియన్ చేరువవుతుంది. కాబట్టి ఇలాంటి కష్టకాలంలో మేం పన్నులు పెంచక తప్పదు అని తేల్చి చెప్పేశారు. అంతేకాకుండా కెనడా నుంచి అమెరికాలోకి అక్రమ వలసలను, మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను అడ్డుకోవాలని కుండబద్దలు కొట్టేశారు. అక్కడితో ఆగలేదు. ఒకవేళ ప్రత్యేక దేశంగా ఉంటూ కూడా ఇవన్నీ చేయడం మీ వల్ల కాకపోతే అంతటి భారీ పన్నులను తప్పించుకోవడం కోసమైనా అమెరికాలో 51వ రాష్ట్రంగా చేరిపోండి అంటూ ట్రూడోకే సెటైర్ వేశారు. ఈ మాటతోనూ ఫుల్ స్టాప్ పెట్టలేదు. కెనడా అమెరికాలోకి చేరాక 2 రాష్ట్రాలుగా ముక్కలైతే బెటర్ అని, ఒక ముక్కకు ట్రూడో గవర్నర్గా ఉండడం ఇంకా బెటర్ అని, 2 రాష్ట్రాల్లో ఒకటి లిబరల్ స్టేట్గా, మరొకటి కన్జర్వేటివ్ స్టేట్గా ఉంటే బాగుంటుందని ట్రూడో మైండ్ బ్లాంక్ చేసేశారు. దీంతో కిమ్మనకుండా అక్కడి నుంచి బయటపడిన ట్రూడో తర్వాత కడుపు మంటను మరో రూపంలో కక్కేశారు. కెనడాపై ట్రంప్ అదనపు సుంకాలు విధిస్తే తాము ప్రతి చర్యలకు దిగుతామనేది ట్రూడో మాట. అమెరికాలో ట్రంప్ గత కార్యవర్గంతో పోలిస్తే కొత్త బృందంతో డీల్ చేయడం కొంచెం సవాలుతో కూడిన పనిగా ఆయన అభివర్ణించారు. 2016లో స్పష్టమైన ఆలోచనలతో అమెరికన్లు చర్చలోకొచ్చారన్నారు. ప్రజల జీవితాలను సరళతరం చేస్తారన్న హామీతో ట్రంప్ అధికారం చేజిక్కించుకున్నారు. కానీ ఇప్పుడు వారికి అసలు వాస్తవాలు బోధపడుతున్నాయి. కెనడా నుంచి వచ్చే ప్రతి వస్తువుపై సుంకాలు విధిస్తే జీవన వ్యయాలు మరింత పెరుగుతాయని వారికి అర్థమవుతుంది అని ట్రూడో పేర్కొన్నారు. 8 ఏళ్ల క్రితమే వీటిని ఎదుర్కొన్నామని, ఇప్పుడు ఎదుర్కొంటామని తెలిపారు. గతంలో కూడా బర్బన్, హార్లీ డేవిడ్సన్, పెరుగు, కెచప్, చెర్రీలపై పన్నులు విధించామన్న ట్రూడో నాటి అమెరికా అధ్యక్షుడిపై రాజకీయంగా ప్రభావం చూపించగల వర్గాలు ఉత్పత్తి చేసే వస్తువులను లక్ష్యంగా చేసుకున్నామన్నారు. ఒక రకంగా ట్రంప్ గురించి తెలుసు కూడా ట్రూడో హెచ్చరించినంత పనిచేశారు. ఈ రేంజ్లో కౌంటర్ ఇస్తే ట్రంప్ మాత్రం ఎందుకు కామ్గా ఉంటారు? గ్రేట్ స్టేట్ ఆఫ్ కెనడా గవర్నర్ జస్టిన్ ట్రూడోతో కలిసి డిన్నర్ చేయడం నాకు ఆనందంగా ఉంది. మరోసారి గవర్నర్తో భేటీ అయ్యి సుంకాలు, వాణిజ్యంపై లోతుగా చర్చలు జరిపేందుకు ఎదురుచూస్తున్నాం. ఆ చర్చల ఫలితం అద్భుతంగా ఉంటుందని ట్రంప్ ట్రూత్ సోషల్ వేదికగా రాసుకొచ్చారు. అంటే తనతో పెట్టుకుంటే కెనడాను అమెరికాలో 51వ రాష్ట్రంగా విలీనం చేస్తామని జస్టిన్ ట్రూడోకు వార్నింగ్ ఇచ్చారన్నమాట. ట్రంప్ తలుచుకుంటే అదేం సాధ్యం కానిది కాదు. పైగా కెనడా నుంచి అక్రమ వలసలే కాక డ్రగ్స్ అక్రమ రవాణా కూడా అమెరికాకు సవాల్గా మారింది. ఆ 2 సమస్యలను పరిష్కరిస్తానని అమెరికన్లకు ట్రంప్ హామీ ఇచ్చారు కూడా. ఒకవేళ కెనడా 51వ రాష్ట్రంగా అమెరికాలో చేరితే దానికి ట్రూడో గవర్నర్గానే ఉండాల్సి వస్తుంది. వీటన్నిటినీ లింకు చేస్తూ ఒకే ఒక్క పోస్టుతో ట్రూడో మైండ్ బ్లాంక్ చేసేశారు ట్రంప్. అందుకే ట్రంప్తో పెట్టుకోవద్దనేది. ట్రంప్తో డీల్ చేయడం అంటే ఖలిస్తాన్లను అడ్డం పెట్టుకుని రాజకీయం చేసినంత ఈజీ కాదు.
అలా కాదని టారిఫ్ వార్లో ట్రంప్తో కయ్యానికే దిగుతా అంటే ట్రూడో కథ కంచికి చేరడం ఖాయం.